ఈరోజు మావాడు స్కూల్ నుంచి వచ్చేసి అమ్మ నాకు మిల్ మేకర్ కర్రీ కావాలి అన్నాడు. సరే చేస్తా, మరి హెల్ప్ చేస్తావా అంటే ఓకే అన్నాడు. అలా హెల్ప్ చేశాడు చాపింగ్‌లో ఉడత సహాయంలాగా. కానీ వాడికి ఎంజాయ్‌మెంట్‌గా ఉంటదని చెప్పేసి అలా ఇన్వాల్వ్ కానిచ్చాను. అలా టమాటాలు అండ్ ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా మంచిగా చాప్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ వాటర్‌లో మిల్ మేకర్ వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టాలండి. అప్పుడు అవి మంచిగా మెత్తగా అయ్యి సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత బాండీ తీసుకొని ఆయిల్ మంచిగా వేడయ్యాక పోపు దినుసులు మనం చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసి పసుపు కొంచెం చిటికెడు ఉప్పేస్తే ఏంటంటే ఆనియన్స్ అనేది మంచిగా మగ్గుతాయి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, టమాటా చేసుకున్నాం కదా చిన్న చిన్నగా అవి అండ్ ఉప్పు, కారం తగినంత వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉప్పు వేసాం కదండీ! కొంచెం వాటర్ లాగా వస్తాయి. నాకు కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే నేను ఇంకో కొన్ని వేసుకున్నాను. ఎందుకంటే అదంతా మళ్ళీ గట్టిగా అయిపోతుంది. మనం మిల్ మేకర్‌ని వాటర్‌లో పెట్టాం కదా! అవన్నీ తీసేసి ఇప్పుడు టమాటా అంతా కర్రీలాగా అయింది కదా! దాంట్లో వేసేసి కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి ఒక్క 5 మినిట్స్ 5 అంటే 5 మినిట్స్ అండి. అంతే. ఆ ఉప్పు, కారం అంతా మిల్ మేకర్‌కి పట్టేస్తది. ఇలా లిక్విడ్‌గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసామనుకోండి చల్లారిన తర్వాత మంచిగా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.